దేశంలో ఎన్నో రకాలైన దేవుళ్ళు, దేవతల ఆలయాలు ఉండగా జ్వాలా తోరణాన్ని శివాలయంలో మాత్రమే ఎందుకు వెలిగిస్తారో తెలుసుకుందాం. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శివాలయాల్లో గొప్ప ఉత్సవం ఈ జ్వాలా తోరణం. పౌర్ణమి నాటి సాయంత్రం శివాలయంలో ప్రధానాలయానికి ఎదురుగా ఈ జ్వాలా తోరణాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలో పౌర్ణమి నాడు శివాలయాల్లో గొప్ప ఉత్సవంగా చేస్తారు ఈ జ్వాలా తోరణం. ఈ జ్వాలాతోరణ సంప్రదాయం వెనుక అనేక పురాణ కథలు ఉన్నాయి. ఈ కథలన్నీ శివునికి సంబంధించినవి. కృతయుగంలో అమృతం కోసం దేవదానవులు క్షీరసాగరాన్ని మదించినప్పుడు ముందుగా హాలాహలం పుట్టింది. లోక కళ్యాణం కోసం పరమశివుడు హాలాహలం మింగేశాడు. శివుడు దాన్ని పూర్తిగా మింగకుండా శివుని కంఠమునందే నిలిపి ఉంచింది పార్వతీదేవి. ఆ సమయంలో తన భర్తకు ఎలాంటి హాని జరగకుండా హాలాహలంలోని అగ్ని నుంచి క్షేమంగా బయటపడితే పతి సమేతంగా జ్వాలా తోరణం కింద నుంచి నడిచి వస్తానని పార్వతీదేవి మొక్కుకుంది. పరమశివుడు హాలాహలాన్ని కంఠంలో నిలుపుకున్న రోజు కార్తీక పౌర్ణమి. అదే రోజు శివపార్వతులు కలిసి జ్వాలా తోరణం కింద నుంచి 3 సార్లు దాటి వెళ్ళారు. అప్పటి నుంచి ఈ శివాలయాల్లో జ్వాలా తోరణోత్సవం జరపడం ఆచారంగా మారింది. ఇలాంటిదే మరొక కథ కూడా ప్రచారంలో ఉన్నది. ఒకసారి రాక్షస సంహారం కోసం వెళ్ళిన పరమశివుడు 7 గడిచినా కైలాసానికి తిరిగి రాలేదు. దీంతో పార్వతీదేవిని రకరకాల ఆలోచనలు చుట్టుముట్టాయి. శివుడు లేని జీవితం వ్యర్థం అనుకుని చితి పేర్చుకుంది. అగ్నిలోకి దూకేందుకు సిద్ధమైన సమయంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. పార్వతీ ప్రయత్నాన్ని అడ్డుకున్నాడు. చితిని జ్వాలాతోరణంగా మార్చి శివపార్వతులిద్దరూ విలాసహేళగా జ్వాలాతోరణం కింద నుంచి 3 సార్లు ప్రదక్షిణం చేశారు. అప్పటి నుంచి జ్వాలాతోరణం ఉత్సవం అమల్లోకి వచ్చినట్లు చెబుతారు. కార్తీక మాసంలో జ్వాలాతోరణ ఉత్సవం దర్శించటం అనంత పుణ్యఫలాన్ని ఇస్తుంది. ఈ ఉత్సవాన్ని దర్శిస్తే సర్వపాపాలు హరిస్తాయి, సకల సుఖాలు కలుగుతాయి. తోరణంలో కాలిన గడ్డి నుంచి వచ్చిన భస్మాన్ని నుదుట ధరిస్తే సకలైశ్వర్యప్రదం, సర్వరక్షాప్రదం. నేటికి తెలుగు రాష్ట్రాల్లో జ్వాలాతోరణ ఉత్సవాన్ని కార్తీక పౌర్ణమి రోజు శివాలయాల్లో నిర్వహిస్తున్నారు.